అసలు 10 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వస్తున్నారు కదా, కరెక్టేనంటారా? 10 నెలల్లో సాధ్యం చేయగలుగుతారంటారా? ఏ ప్రభుత్వం అయినా స్థాపించిన తర్వాత కొంచెం టైం అనేది పడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నమాట ప్రకారం అధికారంలో ఇచ్చిన ఫస్ట్ నెల నుండే అన్ని ప్రోగ్రాంలు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా. మరి ఈరోజు నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? దాన్ని ప్రశ్నించడం కోసం ఈరోజు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పల్నాడు జిల్లాలో పల్నాడు అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఫీజు బోరు అనేసి మాట్లాడుతున్నారు. మరి టీడీపీ వాళ్ళు చూస్తేనేమో టైం ఇవ్వండి అన్నీ చేస్తామన్నారు. అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు 25, 26కి మేము బడ్జెట్ ప్రవేశపెడతాం, తల్లికి వందనం చేస్తాం, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని వారి మాటల్లో కూడా మనం వింటున్నాం. ఎంతవరకు మరి ఎలా చూడవచ్చు అంటారు దీన్ని? ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించారు, అమ్మఒడికి కేటాయించారు, ఆల్రెడీ వాళ్ళు 500 కోట్ల దాకా కేటాయించారు. కానీ మనకి ఎంత అవసరం అనేది ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తున్నాడు తప్పితే నిజంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం అయితే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం